హింద్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఘంటసాల హైస్కూల్లో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ. ఘంటసాల భారతదేశ చరిత్రలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఘంటసాల జెడ్పీ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో బైజూస్ ట్యాబులను ఎమ్మెల్యే చేతుల మీదుగా గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగి తద్వారా పేదరిక రూపు మాపాలనే లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో పాటు పేదలకు అవసరమైన విద్య, వైద్యం నాణ్యమైనగా అందిస్తున్న ముఖ్యమంత్రి జగనన్న ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. విద్యార్థులకు క్యాపిటల్ పంపిణీ చేయడం ద్వారా రకరకాల వీడియోలు చూసి గేమ్లు ఆడుతూ పక్కదోవ పడుతున్నారని, కొన్ని పత్రికలు అర్థం లేని కథనాలు రాయడం బాధాకరమని అన్నారు. పేదల చేతిలో ఉన్న ట్యాబుల వల్ల పిల్లల దగ్గర లేవా, మరి వారు చెడిపోరా అంటూ ప్రశ్నించారు. నాడు నేడు ద్వారా విద్య, వైద్యంలో పెను మార్పులు తీసుకొచ్చి పేదలైన వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం, నాణ్యమైన విద్య, కార్పొరేట్ విద్య చదివించాలని ప్రతి పేదవాడి కోరిక తీర్చిన సీఎం జగనన్న అని అన్నారు. ప్రైవేటు పాఠశాలతో పోటీ పడే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని, జగనన్న గెలిస్తే పేదవాడు గెలిచినట్టేనని, జగనన్న ఓడిపోతే పేదవారు ఓడినట్టేనని చెప్పారు. ఘంటసాల మండలానికి సుమారు 70 నుండి 60 లక్షల విలువైన 214 ట్యాబులను అందిస్తుండగా అవనిగడ్డ నియోజకవర్గం మొత్తం 5.40 కోట్ల విలువైన ట్యాబులను 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం పుట్టినరోజు వేడుకలకు కూడా ముఖ్యమంత్రిగా జగన్మామయ్య ఉండాలని కోరుకోవాలని విద్యార్థులకు చెప్పారు. అనంతరం విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేయడంతో పాటు 10వ తరగతి విద్యార్థులకు జగనన్న స్ఫూర్తి మెటీరియల్ను అందించారు. త్వరలోనే ప్రతి పాఠశాలను డిజిటల్ ప్యానెల్స్, స్మార్ట్ టీవీలు వస్తాయని, తద్వారా విద్యార్థులకు సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు అర్థమయ్యేలా విద్యా బోధన చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి పేదవాడి అభ్యున్నతి కోరుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపించి ముఖ్యమంత్రి చేసేలా తల్లిదండ్రులకు తెలియజేయాలని పలువురు నేతలు కోరారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్ బాబు జగనన్న గోరుముద్ద పథకాన్ని పరిశీలించి మెనూ తెలుసుకొని ఆహార పదార్థాలను రుచి చూశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ వేమూరి వెంకట్రావు, జడ్పీటీసీ తుమ్మల మురళీకృష్ణ, ఎంపీపీ వేమూరి రజనీకుమారి, ఘంటసాల తెలుగురావుపల్లి సర్పంచులు బి వెంకటేశ్వరమ్మ, రాచూరి ప్రసాదబాబు, ఎంపీటీఓ టి అనూహ్య, మండల పరిషత్ ఏవో కేజీ శ్రీనివాస్ చంద్, ఎంఈఓలు ఎన్ శివ శంకరరావు, ఎండి మోమిన్, ఈఓపీఆర్డీజీ కిషోర్, వైసీపీ మండల ప్రధాన కార్యదర్శి దిశిరం పిచ్చేశ్వరరావు, ఎస్ఐ కె శ్రీనివాసరావు, ఘంటసాల, శ్రీకాకుళం గోగినేనిపాలెం హైస్కూల్ హెచ్ఎంలు శ్రీరంగవల్లి, అనుపల్లవి భువనేశ్వరి, తమ్మున వేణు గోపాలరావు, ఘంటసాల కొత్తపల్లి పిఎసిఎస్ చైర్పర్సన్లు వేమూరి రత్నశేఖర్, తాతినేని వెంకట కృష్ణారావు, వైఎస్ఆర్పీసీ నేతలు పడమటి వీరకుమార్, పాల సోమేశ్వరరావు, చుట్టూరి రమేష్, సుధాకర్, ముల్పూరి వెంకటయ్య, ఆకురాతి భాస్కర్రావు, కొండేటి సురేష్, సూమ సుందర్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సర్పంచ్ వెంకటేశ్వరమ్మ గారికి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు విద్య పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో మీరు
మరి మీ పిల్లలందరికీ కూడా ప్రతి సంవత్సరం అనుకున్న టయానికి మీ స్కూల్ బ్యాగులు, టైలు, బుక్స్ అన్నీ కూడా ఇస్తున్నారా? మరి ఇంటికాడ మీ అమ్మానాన్నకి MEO2 మొయిన్ గారికి, అలాగే నాగరాజు గారికి, ఇంకా మిగిలిన పెద్దలందరికీ కూడా, ఇక్కడ వచ్చేసిన తల్లిదండ్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ రోజున ఈ కార్యక్రమం స్టార్ట్ అవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి పిల్లలకి చదువులు ఎలా చెప్పించాలి, పేద కుటుంబాలని ఎలా బాగు చేయాలి అనే దాని మీద ఆయన పూర్తి అవగాహనతో ప్రతి కార్యక్రమాన్ని ఫస్ట్ అమ్మఒడి ప్రవేశపెట్టి మీ అందరికీ ఎవరికి ఇళ్లలో ఇబ్బంది లేకుండా తల్లిదండ్రులకి మీరు స్కూలుకు రావడానికి అవకాశం కల్పించి, అలాగే మీరు స్కూల్కి వచ్చిన తర్వాత అది వరకు ఏ గవర్నమెంట్లో కూడా టాయిలెట్లు అనేది పట్టించుకోలా. ఆడపిల్లలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నడిచి స్కూళ్ళు కూడా డ్రాప్ అవుట్లు అయిన పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ హై స్కూల్స్ ని, మీకు తెలుసు, మీరు వచ్చిన తర్వాతే ఈ హై స్కూల్ ఎంత డెవలప్ అయింది, ఎలా ఉంది అనేది మీ అందరికీ తెలవదు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఈ పేద కుటుంబాలను బాగు చేయడానికి విద్య, తర్వాత వైద్యం, ఈ రెండిటికి పూర్తిగా ఫండ్స్ ఇచ్చి మనకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మీరందరూ కూడా మీ మళ్ళా తర్వాత విద్యా వసతి, విద్యా దీవెన, మీరు ఇంటర్మీడియట్ చదువుకోవడానికి కానీ, డిగ్రీ చదువుకోవడానికి కానీ, తర్వాత చదువులు అయిపోయిన తర్వాత విదేశాలకు వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే చైర్మన్ వెంకటరావు గారికి, జెడ్పీటీసీ తుమ్మల మురళి గారికి, మన ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, వైస్ సర్పంచ్ గారికి, బ్యాంక్ ప్రెసిడెంట్ గారికి, మన ప్రెసిడెంట్ గారికి, MEO గారికి చెప్పారు, MDO గారు చెప్పారు, అట్లాగే అధ్యాపక బృందానికి, పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారాలు. పిల్లలకి నా ఆశీస్సులు. ముందుగా అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాం. దాంతోపాటు ఈరోజు ముఖ్యంగా ట్యాబ్స్ దేనికి ఉపయోగపడతాయంటే, ఆర్థిక సంపన్నుల పిల్లలు విశ్వభారతి, విశ్వశాంతి, నారాయణ లాంటి స్కూల్స్లో, చైతన్య లాంటి స్కూల్స్లో చదువుకుంటా వాళ్ళకి ట్యాబ్స్ అవి ఉంటాయి. చదువు ఈజీగా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఈజీగా ఉంటుంది, అనేక విషయాలు తెలుసుకోవడానికి అవి ఉపయోగపడతాయని వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ మధ్య కొన్ని పత్రికలు ట్యాబ్ ఇచ్చి, బైజూస్ యాప్ ఇచ్చి పిల్లల్ని పాడు చేస్తున్నారు అని చెప్పి కొన్ని పత్రికలు రాస్తాయి. ఇంతకుముందు నుంచి ట్యాబ్ ఉన్నాయి, ఇంతకుముందు బైజూస్ యాప్ ఉంది. కానీ ఇప్పుడే ఆ పత్రికలు ఎందుకు రాస్తాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ కంటికి పేదవాడి బాధ, కష్టం, ఆడపిల్లలు కూడా ఆర్థిక సంపన్నుల పిల్లలాగా చదువుకోవాలని చెప్పి ఆలోచించేయడం మూలంగా ఆ ట్యాబ్స్ ఇప్పుడు తప్పని చెప్తున్నారు. ఆ ట్యాబ్స్ చేతిలో ఉండటం మూలంగా పోర్నో వీడియోస్, అంటే ఒక మాటలో చెప్పాలంటే బ్లూ ఫిల్ములు, ఇవి చూసి పిల్లలు చెడిపోతారంటారు. ఇప్పుడు గాలిలోనే బూతులు ఉన్నాయి. ఈ ఎవరికి దొరకకుండా కావాలనుకుంటే ఏం చేయాలంటే, ఒక ఆలోచన కలగజేయాలి పిల్లల మధ్య. మీరు చదువుకోవాలా, వాటి జోలికి పోకూడదు, వాటి జోలికి అయితే ఎంత నష్టమో దాన్ని వివరంగా పేపర్లో, టీవీలో చెప్పాలా. అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్యాబులు ఇవ్వటం, బైజూస్ యాప్ తప్పని దశకి వెళ్ళి, ఇంతకు ముందు ఏదైతే ఇంగ్లీష్ మీడియం తగ్గించు చాలే, ఏదైతే ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు తప్పని అన్నారో అలాంటిది ఇది కూడా. ఎందుకు ఇంగ్లీష్ మీడియం తప్పన్నారంటే, ఒక ఆర్థికంగా డబ్బున్న వాళ్ళ పిల్లలే చదువుకోవాలా, మిగిలిన పిల్లలు చదువుకోకూడదు. వీళ్ళు ఎప్పుడు పనిచేసే వాళ్ళగానే బతకాలని కోరుకునే వాళ్ళందరూ ఆ ఇంగ్లీష్ మీడియం తప్పున్నారు. వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకుంటారు? వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు. నా పిల్లలు మన
గుడివాడలో విశ్వభారతిలో చదువుకున్నారు. బుద్ధప్రసాద్ గారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు, మనవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు. మరి మీరు చదువుకునేటప్పటికి తప్పు అని ఎందుకు అంటున్నారంటే అది ఒక దుర్మార్గమైన ఆలోచన. ఏ గవర్నమెంటు ఇంతకుముందు ఏ రాష్ట్రంలోనూ చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు పేదల పిల్లలు కూడా బాగుపడాలా. ఇవాళ మనం ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా, ఎన్ని రాయితీలు ఇచ్చినా ఈ కుటుంబాలు ఆర్థిక పరిస్థితి మారాలంటే ఖచ్చితంగా చదువుకుని ప్రపంచ స్థాయి పోటీ పడి ఉద్యోగాలు సంపాదించుకునే దశకి పిల్లలను తీసుకెళ్దామనే ఆలోచనతో ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఈ రోజుని మీ మండలంలో 214 ట్యాబ్లు ఇస్తున్నారు. దాని ఖరీదు ఏంటంటే 70,60,000 చిల్లర. మొత్తం మన నియోజకవర్గానికి 5,70,00,000 రూపాయల చిల్లర ట్యాబ్లు వాళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ దేనికంటే పేదల పిల్లలు కూడా మంచిగా చదువుకోవడం కోసం. మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఇవాళ నాడు నేడు పెడితే స్కూల్స్ బాగు చేయడం, ఈ డ్రాప్అవుట్స్ తగ్గించడం కోసం అమ్మఒడి ఇవ్వడం, మీ స్కూల్స్ అన్నీ ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పేటట్టుగా చేయడం, ఇదంతా ప్రపంచ స్థాయిలో పేదవాడి పిల్లలు కూడా చదువుకోని ఉద్దేశంతో. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా సంవత్సరాలు, ఈ 4-3 సంవత్సరాల నుంచి పిల్లల తల్లిదండ్రులు కోతలకు వెళ్ళేసరికి ఆడికాడ కాస్త ఆటో దిగినప్పుడు వాళ్ళ దగ్గర ఆగి ఏంటంటే అట్టం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాల కంటే కూడా మాకు బాగా నచ్చింది ఏంటంటే మా పిల్లలు స్కూల్కి పంపించడానికి మంచి బట్టలు లేక, బూటులు లేక, కాన్వెంట్కి పంపించలేక గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నప్పుడు మా నాన్న మా భర్త ఎవరో కూడా కొంత సంపాదించి ఉంటే మా పిల్లలు కూడా ఆటో ఎక్కో, స్కూల్ బస్సు ఎక్కో, షూ వేసుకుని అట్లా వెళ్ళేవాళ్ళు కదా. అది లేకుండా బాధపడేవాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఈ బాధ లేకుండా చేశాడు. మా పిల్లలు కూడా డబ్బులున్న పిల్లల లాగానే షూతో, బట్టలతో, పుస్తకాలతో అన్ని రకాలుగా మంచిగా చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇంతకుముందు చెప్పారు, డిజిటల్ ఏమో చేయండి, స్క్రీన్లు వస్తున్నాయా, బ్యానర్స్, స్మార్ట్ టీవీలు. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఒక లెసన్ ఎవరైనా చెప్పినప్పుడు వినడానికి అది బురకెక్కడం కొంచెం కష్టం, ఇబ్బందిగా ఉంటుంది. అదే మీ స్క్రీన్ మీద చూసానుకో, సినిమా చూసానుకో, ఏ చిరంజీవి సినిమానో, పవన్ కళ్యాణ్ సినిమానో, లేకపోతే మన అల్లు అరవింద్ ఉన్నాడు కదా, తగ్గేదేలే, ఎవ్వరూ మర్చిపోము కదా. అట్లా స్క్రీన్ మీద చూసినప్పుడు మీకు బాగా గుర్తుంటుందని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు. వచ్చే సంవత్సరం నుంచి ఏదైతే విశ్వశాంతి, విశ్వభారతి ఉన్నాయో, ఈ స్కూల్స్ ఉన్నాయో, నారాయణ ఉన్నాయో, ఆ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడాల్సిన పరిస్థితి తీసుకొస్తారు అని చెప్పాడు. అంటే అంత బాగా ఈ స్కూల్స్ డెవలప్ చేసి ఇక్కడే చదువుకునేటట్టు మీ అందరికీ ఉపయోగపడేటట్టుగా చేసి ఈ స్కూల్లే బాగున్నాయని అనిపించుకునేటట్టుగా తీసుకొస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో అది చేస్తున్నాడు. ఇంకా చాలామందికి ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది నచ్చడు. ఎవరు నచ్చడంటే ఇప్పుడు చెప్పిన ప్రైవేట్ కాన్వెంట్లు పెట్టిన నచ్చరు, పెద్ద డాక్టర్లు హాస్పిటల్ పెట్టిన నచ్చరు. కారణం ఏంటి? ప్రతి పేదవాడికి వైద్యం అందుతుంది. ఇప్పుడు 105 రకాల మందులు మీ ఎంఎల్ఎస్ సెంటర్లో ఘంటసాలలో దొరుకుతాయి. వైద్యం ఫ్రీగా ఉంది. ఇవాళ 5 లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయలు చేశారు. ఆ 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పెంచడం మూలంగా ఎటువంటి పేదవాడైనా, ఎంత పెద్ద వైద్యమైనా హాస్పిటల్ చేర్చుకుని సదుపాయాలు ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే డబ్బులున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చడం. నచ్చాల్సింది ఎవరికి? పేదలకు నచ్చుతారు. జగన్మోహన్ రెడ్డి గారు వాడటం అంటూ జరిగితే ప్రతి పేదవాడు ఈ రాష్ట్రంలో వాడిపోవడమే. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ప్రతి పేదవాడు గెలిచినట్టే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పని దృష్టిలో పెట్టుకోండి. చాలా దుష్ప్రచారం చేస్తారు. ఇంతకుముందు నేను చెప్పాను, బైజూస్ యాప్ డబ్బులు ఉన్న దగ్గర ఉండొచ్చా, ట్యాప్ డబ్బులు ఉన్న దగ్గర ఉండొచ్చా? ఈ డబ్బులు ఉన్న వాళ్ళు ఏమో మంచిగా ఉంటారు, పేదవాళ్ళు ఏమో మంచిగా ఉండరా? ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా పేదవాడు బతుకులు బాగు చేయడానికి వాళ్ళు. ఈరోజు కార్యక్రమాలు వివరాలు ఎలా జరిగింది ఏంటనే ఈరోజు ఉచిత ట్యాబ్లెట్ కార్యక్రమం, పంపిణీ కార్యక్రమం ఘంటసాల జడ్పీహెచ్ఎస్ ఘంటసాలలో జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు ఇచ్చేశారు. మరి ఎమ్మెల్యే గారితో పాటు లోకల్ లీడర్స్ కూడా, పొలిటికల్ లీడర్స్ కూడా అర్థమయ్యారు. అదేవిధంగా ఎంపీడీఓ గారు, తర్వాత ఎస్ఐ గారు, మరి మిగతా పాఠశాలల హెచ్ఎంస్ అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు. ఓకేనా సార్ చెప్పండి. ఈరోజు ఘంటసాల మండలంలో
8th క్లాస్ చదువుతున్న 214 మంది విద్యార్థులకి బైజూస్ యాప్స్ ఇవ్వడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన రాష్ట్రం మొత్తం కూడా మరి ఈ ట్యాబ్లు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టాం. మనం ఇక్కడ 214 మంది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఈ ట్యాబ్ల యొక్క ఖరీదు ట్యాబ్ ఖరీదు 17,500, బైజూస్ కంటెంట్ 15,500 వేసి ఒక్కొక్క ట్యాబ్ 33,000 రూపాయలు ఖర్చు మన ప్రభుత్వం భరించి విద్యార్థులందరూ కూడా టెక్నాలజీ ఉపయోగించుకుని మంచి విద్యను అర్జించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ